రండి వందనాలు బ్రదర్ బ్రదర్. కూర్చోండి. యు ఆర్ మిస్టర్ ఇమాన్యుయల్. మీ డాక్టరీన్ పరిశుద్ధత. గుడ్. దాని గురించి కొంచెం చెప్తారా? పరిశుద్ధత లేకుండా ఎవరో ప్రభువుని చూడలేరు. నేటి సంఘాలు పరిశుద్ధత లేకుండా జీవిస్తూ తాము పరలోకం వెళ్ళిపోతామని అనుకుంటున్నారు. నిజానికి క్రైస్తవుడికి మీసాలు ఉండకూడదు, అది పాపం. రంగు వస్త్రాలు కూడా ధరించకూడదు, అది పాపమే. భార్యతోనేనను శారీరకంగా కలవకూడదు. ఆ మాటకొస్తే క్రైస్తవుడు వివాహం చేసుకోకూడదు. మీసాలు ఎందుకు తీసేయాలి బ్రదర్? దేవుడు సంఘాన్ని వధువు సంఘంగా స్త్రీతో పోల్చాడు. స్త్రీలకు మీసాలు గడ్డాలు ఉండవు కదా. పైగా మీసాలు అందాన్నిస్తాయి, గర్వాన్ని సూచిస్తాయి. మనకి దీనత్వం ఉండాలి కదా. మరి వైట్ డ్రెస్ ఎందుకు వేసుకోవాలి? ప్రసంగి 9:8లో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించాలని రాయబడి ఉంది. పైగా తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం. తెల్లని వస్త్రాలు ధరించడం అనేది ఆజ్ఞ. ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపం. వివాహం చేసుకోకూడదన్నారు. అవును, పెళ్లి చేసుకోకూడదు. దేవుడు అవ్వను సాటైన సహాయకురాలిగానే ఇచ్చాడు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా సహాయం కోసం మాత్రమే పెళ్లి చేసుకోవాలి. భార్యతో శారీరక సంబంధం పెట్టుకున్నా సరే అది అపవిత్రతే. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో స్త్రీ సాంగత్యాన్ని అపవిత్రపరచబడిన వారు 1,44,000 మంది మనకు కనిపిస్తారు. వారు పరలోకంలో సియోను అనే ఉన్నతమైన స్థలంలో ఉంటారు. స్త్రీ సాంగత్యం అపవిత్రమైనదని ఈ వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మీసాలు గడ్డలు తీసేసి వధువు సంఘంలా తయారయ్యి తెల్లని వస్త్రాలు ధరించి స్త్రీ సాంగత్యం ఎరగని వారై ఉంటేనే పరలోకం వెళతారు. ఇదే పరిశుద్ధత, నా డాక్టరీన్. మీ డాక్టర్లో నుండి మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మీరు వాటికి వాక్యానుసారంగా సమాధానం చెప్పగలిగితే మీరు ఈ మినిస్ట్రీలో పనిచేయడానికి అర్హులవుతారు. అడగండి బ్రదర్. వధువు సంఘం అనే మాట ఆత్మ సంబంధమైంది, శరీరానికి సంబంధించింది కాదు. సంఘం స్త్రీతో పోల్చబడింది, అంతేగాని సంఘం అంటే స్త్రీ అని అర్థం కాదు. ఒకవేళ మీరు అన్నట్లు ఈ పదం శరీర సంబంధమైనది అయితే మీరు స్త్రీ అవ్వాలంటే మీసాల గడ్డలు తీస్తేనే సరిపోదు కదా. అవయవాలు మార్చేసుకోవాలి. మీరు అవయవాలు మార్చేసుకుంటారా? అయినా గొర్రెపిల్ల వివాహం చేసుకునేది ఈ శరీరాలను కాదు కదా, అవి పునరుద్ధరణ దేహాలు. ఇంక ఈ శరీరాలు మార్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? మీసాలు అందం కోసం ఉంచుతారని చెప్పారు. హాలీవుడ్లోను బాలీవుడ్లోను హీరోలు మీసాలు తీసేసి మీసాలు ఉన్న వారి కంటే అందంగా కనిపిస్తున్నారు. దీనికి మీరేమంటారు? మీసాలు గర్వానికి సాదృశ్యం అన్నారు కదా. యేసుక్రీస్తు అపోస్తులు వీళ్ళందరూ మీసాలు తీయలేదు అంటే వీరికి దీనత్వం లేదంటారా? ప్రసంగి 9:8లో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలే ధరించుకోమని చెప్పడంతో పాటు మీ తలకు నూనె తక్కువ చేయకూడదని కూడా రాయబడింది. మీ తలకు నూనె కనిపించడం లేదు, ఎందుకు రాయలేదు? అది ఆత్మీయ నూనె, అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. నూనెను ఆత్మీయార్థంగా తీసుకున్నప్పుడు తెల్లని వస్త్రాలను మాత్రం సాధారణ అర్థంగా ఎందుకు తీసుకున్నారు? నూనె అంటే అభిషేకమే. అలాగే ప్రకటన 19:8 ప్రకారం తెల్లని వస్త్రాలు అనగా నీతి క్రియలు. మీసాలు తీసేయడం తప్పు అనడం లేదు, మీసాలు ఉండడం తప్పు అనడానికి తప్పు అంటున్నాను. తెల్లని వస్త్రాలు ధరించడం తప్పు అనడం లేదు, కానీ తెల్లని వస్త్రాలను మాత్రమే ధరించాలన్నాను తప్పు అంటున్నాను. మీసాలు ఉండడమే తప్పు అయితే ఆ మీసాలను పెట్టిన దేవుడే తప్పు చేసినట్లు అవుతుంది. పరిశుద్ధత హృదయంలో పుట్టి దేహమంతా వ్యాపించాలి. అది కేవలం దేహానికి మాత్రమే పరిమితం అయితే వేషధారణ అవుతుంది. ఆలోచించండి బ్రదర్. భార్యతో శారీరక సంబంధం కలిగి ఉండడం అపవిత్రత అన్నారు కదా. మీరు ఫలించి భూమిని నిండించండి అని ఆదాం అవ్వలతో దేవుడు చెప్పాడు. ఆదాం అవ్వతో కూడకుండా ఎలా ఫలిస్తారు? ఎలా భూమిని నిండిస్తారు? అంటే దేవుడు వాళ్ళిద్దరిని పాపం చేయమన్నాడా? వివాహ వ్యవస్థను ఏదైనా తోటలో దేవుడే ప్రారంభించాడు. దానిని వ్యతిరేకించడం దేవుని ఆజ్ఞని ధిక్కరించడం అవుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో వివాహాన్ని నిషేధించేవారు అబద్ధికులని, వేషధారులని, మోసపరచువారని, దయ్యములు బోధ చేయువారని, విశ్వాసభ్రష్టులని రాయబడింది. ఈ వచనానికి మీ సమాధానం ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో జారత్వం జరుగుతుంది కాబట్టి ప్రతివానికి సొంత భార్య ఉండాలని రాయబడింది. వివాహ జీవితంలో శారీరక సంబంధం లేకపోతే జారత్వాన్ని వివాహాన్ని కలిపేందుకు చెప్తాడు? భర్తకే గాని భార్యకి ఆమె శరీరం మీద అధికారం లేదని కూడా వాక్యం చెప్తుంది. సహాయం కోసమే వివాహం చేసుకునేలా ఉంటే
శరీరాల అధికారం కోసం ఎందుకు చెప్తాడు? సీయోనులో ఉన్న 144,000 మందితో పాటు లెక్కకు మించిన జనసమూహం కూడా పరలోకంలో ఉన్నట్లు 7వ అధ్యాయంలో రాయబడింది. వీళ్ళందరూ పెళ్లి కాని వారేనా? వీరు పెళ్ళి లేనోళ్లే, పరలోకం వచ్చినోళ్లే, కానీ సియోన్లోకి రారు. సియోన్లో మేము మాత్రమే ఉంటాం. సియోనుకు రాకపోయినా ఆ జనసమూహం మాత్రం పరలోకం ప్రవేశించిందంటారు, అంతేనా? ఆ, ఇందాక స్త్రీ సాంగత్యం అపవిత్రత అన్నారు. లెక్కకు విస్తారమైన ఈ అపవిత్రులు పరలోకం ఎలా వచ్చారు? అపవిత్రులు కూడా పరలోకం వెళ్తారంటారా? ఇంతకీ స్త్రీ సాంగత్యం అంటే స్త్రీతో శారీరక సంబంధం అని మీరెలా చెప్తున్నారు? దుష్ట సాంగత్యం అంటే దుష్టులతో సహవాసమనా లేక దుష్టునితో వ్యభిచారమనా? సాంగత్యం అంటే సహవాసం, సంసారం కాదు. అవును, ఈ 144,000 మంది ఇప్పటికే పూర్తయిపోతే మీరెక్కడికి వెళ్తారు? ఇప్పుడు స్త్రీ సాంగత్యం ఎరగని పురుషులు సియోనుకు వెళ్తారన్నారు కదా, మరి పురుష సాంగత్యం వదిలేసిన క్రైస్తవ స్త్రీలు ఉన్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికా, సియోనుకా? బ్రదర్, ఈ 144,000 మంది ఇశ్రాయేలీల 12 గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మంది చొప్పున రక్షించబడ్డ 144,000 మంది. ఈ విషయం ప్రకటన 7వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. వీరు కూడా అందరిలాగానే క్రీస్తు రక్తంలో కనబడ్డారు. ఇక స్త్రీ విషయానికి వస్తే ప్రకటన గ్రంథం 2, 12, 17 అధ్యాయాల్లో స్త్రీ కోసం రాయబడింది. ఇందులో ఒక్కసారి కూడా మనుషుల కోసం రాయబడలేదు. ప్రతిసారి ఉపమానంగానే రాయబడింది. ఇక్కడ స్త్రీ కూడా ఉపమానమే. మనుషుల ఆత్మల్ని అపవిత్రపరిచే ప్రతిక్రియని ఇది సూచిస్తుంది. ఇక సియోన్ అంటారా, అది పరలోకమే. సియోన్ అనేది ప్రత్యేకమైన ప్రదేశం అని కానీ ఉన్నతమైన స్థలం అని కానీ బైబిల్ చెప్పడం లేదు. అయినా సంఘం పరలోకంలో ఉండేది ఇప్పుడు మహాశ్రమల కాలంలో కొద్ది కాలం మాత్రమే పరలోకంలో ఉంటుంది. తర్వాత 1000 ఏండ్ల పాలన కోసం ఈ భూమి మీదకి వచ్చేస్తుంది. ఆ తర్వాత నూతన భూమి సృష్టించబడుతుంది. నూతన యెరూషలేమనే ఆ పట్టణం కొత్త భూమి మీదకి దిగి వస్తుంది. సంఘం ఆ పట్టణంలో సదాకాలం ప్రభుతో పాటు ఉంటుంది. అక్కడ సియోన్ లేదు. అనవసరంగా సియోన్ కోసం కలలు కని బలవంతంగా వివాహాలు మానేసి తమ శరీరాశలను చంపుకోలేక వ్యభిచారంలో పడిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. వారి పాపంలో సగభాగం వివాహాన్ని నిషేధించేవారు పంచుకోక తప్పదు. యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లల్ని కనాలని తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 21వ వచనంలో కన్యక పెళ్లి చేసుకునేటి యందు ఎటువంటి పాపం లేదని, 7వ అధ్యాయం 38వ వచనంలో తన కుమార్తెకు పెండ్లి చేయువాడు బాగుగా ప్రవర్తిస్తున్నాడని రాయబడింది. దీనికి మీరిచ్చే సమాధానం ఏంటి? కొందరు వివాహం చేసుకోకూడదని నిర్ణయం తీసుకుంటారు. అది వారి వ్యక్తిగత ఇష్టం. కొందరిని దేవుడే వివాహం చేసుకోవద్దని చెప్తాడు. అది దేవుని ఇష్టం. దాన్ని సార్వత్రిక సంఘమంతరికి ఆపాదించడం వలన అనేక వాక్యాలు మీ అభిప్రాయాన్ని ఖండిస్తున్నాయి. దేవుని కోసం వివాహం చేసుకోకపోవడం తప్పు కాదు, అది గొప్ప త్యాగం. కానీ దేవుని కోసం వివాహం చేసుకోకండి అని బోధించడం మాత్రం తప్పే. అది పెద్ద దుర్బోధ. మేము అడిగిన ప్రశ్నలకు వాక్యానుసారమైన సమాధానం ఏమైనా చెప్పగలరా? చెప్పలేను. ఓకే, మీ అభిప్రాయాలు మార్చుకుంటే నేను మార్చుకోను. ఇప్పుడు ఇదే మినిస్ట్రీలో ఉండి పని చేయాలని రూల్ ఏమైనా ఉందా? నాకు ఈ డాక్టర్ నచ్చింది, నేను విడిగా వెళ్ళి నా మినిస్ట్రీ నేను చేసుకుంటాను, నా బోధ నేను బోధించుకుంటాను. సరే, మీరికి వెళ్ళొచ్చు.